ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలండి. ఈ ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారనమాట. మీకు ఇంకొక మాట చెప్పిన, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవడం వల్ల మరణాన్ని జయించలేదు, కానీ సిలువలోనే యేసు ప్రభువారు మరణాన్ని జయించారు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ ఉదయకాలమున మరియా మగ్దలేనే మరియా, ఇంకొక మరియా, వీరందరూ కలిసి సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరానికి పూయాలని వాళ్ళంతా నైట్ అంతా ప్రిపేర్ అయ్యి ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళారంట. అక్కడికి చూసేసరికి రాయి పొర్లించబడిందంట. వాళ్ళు అనుకుంటారంట, ఇదేంటి, మనము సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఎవరు మన కోసం దారి తీశారు, ఎవరు ఈ రాతిని తీసివేశారు అని అనుకుంటారంట. తీరా వెళ్ళి చూస్తే అక్కడ దేవదూత కనిపిస్తుంది. మీరు యేసుప్రభు వారు మీకు ఏ మాట అయితే చెప్పారో, ఎప్పుడైతే మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పారు కదా, ఆ మాట ఆయన నెరవేర్చారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన శుభవార్త చెప్పినప్పుడు వాళ్ళైతే ఫస్ట్ భయపడ్డారంట, బెదిరిపోయారంట, విభ్రాంతిలోకి వెళ్ళిపోయారంట. కానీ తర్వాత గ్రహింపు తెచ్చుకొని త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకు ఆ వార్తను చెప్పారంట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ రాయి బొర్లించినప్పుడు మహాభూకంపం కలిగిందంట. అక్కడున్న సైనికులు వీళ్ళందరూ చూసి భయపడిపోయారంట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ గబగబా వెళ్ళి పరిశీలకు చెప్తారు ఈ విషయాన్ని. అప్పుడు పరిశీలు అంటారు, వాళ్ళు నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుంది అని అనుకొని ఈ యొక్క కాపలా ఉన్న వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి, ఇదిగో మీరు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారని మీరు అబద్ధం చెప్పండి అని చెప్పి, మీకు ఏమి ఇబ్బంది కలగకుండా, పై అధికారులు మిమ్మల్ని ఏమి అనకుండా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి మోసపు అబద్ధపు సాక్షులుగా వాళ్ళని నిలిపినప్పుడు, వాళ్ళు ద్రవ్యానికి ఆశపడి, డబ్బుకి ఆశపడి, యూద ఎలా అయితే డబ్బుకి ఆశపడి యేసుప్రభువుని అప్పగించేశారో, ఈ సాక్షులుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ కాపలా ఉన్న కాపరులు కూడా ఆ డబ్బుకి ఆశపడి యేసుప్రభు వారిని శిష్యులు ఎత్తుకుపోయారన్న అబద్ధ ప్రచారాన్ని చేశారు. కానీ ఆ విషయం ఎక్కువ కాలం ఏమీ దాగలేదు. వెంటనే అక్కడ అందరికీ కూడా తెలిసిపోయింది అనమాట, యేసుప్రభువు తిరిగి లేచారని, పరిస్థితులు కావాలని ద్రవ్యం ఇచ్చి ఇలా అబద్ధం చెప్పిస్తున్నారని. ఇప్పటికీ కూడా ఆ మాట అక్కడ ప్రసిద్ధమై ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆయన సజీవంగా బ్రతికిన తర్వాత చెప్పిన ఒక్క మంచి మాట, చాలా మాటలు చెప్పారు. అందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. హ్యాపీ ఈస్టర్ టు ఆల్.